నమస్తే. అసలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటే చాలా నమ్మకం ఉండేది ప్రజలలో. దాదాపు ఒక జిల్లా స్థాయి ఐపీఎస్ అధికారుల దగ్గరికి పోయిందంటే సమస్య పరిష్కారం అవుతుంది. ఐపీఎస్ ఐఏఎస్లు ఈ సమాజంలో ఒక మార్పుకి దోహదపడతారు. రాజకీయ నాయకులు అంటే లంగలో దొంగలో వస్తారు పోతారు, కానీ పాలసీస్ని రూపొందించే సమయంలో కానీ ఐఏఎస్లకు చాలా కీలకమైన ప్రాధాన్యతను రాజకీయ నాయకులు కూడా ఇస్తారు. ఒక్కొక్క దశలో ఇంత ముందుకున్న పరిస్థితులలో 10 ఏళ్ళైనా కానీ ఒక ఐఏఎస్ ఓ ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఉండకపోతుండే. అసలు ఏం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లలో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లలో కొత్తగా ప్రొబేషనరీ పీరియడ్లోనే దాదాపు విల్లాలు కొనుక్కునే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. అంటే దాదాపు వచ్చిన కానుంచి వసూళ్ళ వేటలనే ఉంటురు. అంత పెద్ద దేశానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్లలో కోచింగ్ తీసుకొని పేద ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి మన ప్రమాణాలు తీసుకోవడం, ఓడ దాటినాక ఓడమల్లన్నా ఓడెక్కినాక నా బోడమల్లన్నా అన్నట్టు ఈ సామెత కావాలనే నేను రివర్స్లో చెప్పిన. ఎందుకంటే వాళ్ళ ప్రమాణం ఎట్లున్నది, వాళ్ళ పని ఎట్లున్నది. కాబట్టి ఇలాంటి ఒక ఘటన హైదరాబాద్లో జరిగింది. దాదాపు ఆ యువ ఐపీఎస్ అధికారులని ఒకరిని ఛార్జ్ మెమో ఇచ్చి పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది, ఇంకొకరిని పూర్తిగా అప్రాధాన్యతమైన శాఖలకు బదిలీ చేయడం జరిగింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఇట్లాంటి అధికారులని ఇంకా కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఎన్నికల టైంలో ఎలక్షన్ కమిషన్ చేసిన రెగ్యులర్ బదిలీలలో కొంచెం మంచి పోస్టింగ్లు వచ్చినాయేమో రాలేవో. దాదాపు ఒక యువ ఐపీఎస్ అధికారి మహిళ ఎక్కడ పోతే ఆ ఏరియాలో ఎక్కడ మంచి విల్లాలు ఉన్నాయని చూసి ఆయన విల్లా కొనుక్కుంటుందట. అసలు ఆమె పేరు డిపార్ట్మెంట్లో విల్లాల రాణి అని పెట్టేసిరు. విల్లాల రాణి అని పెట్టిరంటే ఏ లెవెల్లో కరప్షన్ చేస్తుంది, ఎస్ఐల్ని, సిఐల్ని, ఏసీపీల్ని, డీసీపీల్ని ఏ విధంగా తను కాల్చుక తింటుంది, కాల్చుక తిన్న డబ్బుల నుంచి ఏ విధంగా విల్లాలు కొంటుంది, జల్సాలు చేస్తుంది. ఒకసారి ఈనాటిలో ప్రధాన శీర్షికగా ఈ వార్త వచ్చింది అంటే పరిస్థితి ఎంతవరకు దిగజారిందో మనం ఆలోచన చేయొచ్చు. ఒకసారి ఆ వార్త కూడా చదివే ప్రయత్నం చేద్దాం. వచ్చి రాగానే వసూళ్లు, ప్రొబేషనరీ దశలోనే అక్రమాలు, వివాదాస్పదమవుతున్న పలువురు యువ ఐపీఎస్ల తీరు, ఒకరికి ఛార్జ్ మెమో, మిగిలిన వారికి అప్రాధాన్యతమైన పోస్టులోకి బదిలీ. హైదరాబాద్కు సంబంధించిన ఓ విల్లాల రాణి ఎన్నికల సమయంలో హైదరాబాద్లో కీలకమైన విభాగానికి బదిలీ వచ్చిన ఒక ఐపీఎస్ అధికారి భారీగా వసూళ్లను మొదలుపెట్టింది. దాని తర్వాత కింది స్థాయి అధికారులు ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఆమెని విల్లాల రాణిగా పిలిచే పరిస్థితికి దిగజారింది ఈ వ్యవస్థ అంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకొకటి, ఎన్నికల సమయంలో మల్టీజోన్ 2లో జిల్లా ఎస్పీగా నియమితులైన యువ ఐపీఎస్ ఎన్నికల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులన్నింటినీ ఖర్చు చేసినట్లు చూపడం ద్వారానే ఆయన అవినీతికి బోని మొదలుపెట్టిండు అన్నట్టు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన పైసలన్నీ కూడా కొట్టేసిండు. అంటే ఈడ ఖర్చు అయిపోయింది, ఆడ ఖర్చు అయిపోయింది అని చెప్పి చూపెట్టిండు. ఇగో ఈ విధంగా ఉన్నది. ఐపీఎస్ అఖిల భారత స్థాయిలో అత్యున్నత సర్వీస్, శాంతి భద్రతలతో పాటు చట్టాల అమలు, ఈ అన్ని విషయాలలో కూడా వీళ్ళది చాలా కీ రోల్ ఉంటుంది. అంటే ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ నడవాలి, ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ఉండాలి, ఏ విధంగా పబ్లిక్ ఆర్డర్ చూసుకోవాలని ఉంటే. కానీ ఇక్కడ మనం ఒక చిన్న లైన్ చూడొచ్చు. కొందరు యువ ఐపీఎస్లు మామూళ్ళ కోసం అంటే వసూళ్ళ కోసం అడ్డదారులు తొక్కడం పరాపాటిగా మారిపోయింది. ఇగో ఇదే అండి వార్త. వచ్చి రాగానే దందా. ఇంతకుముందుకు ఇదే డిపార్ట్మెంట్లో పనిచేసిన చాలా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు ఏం సంపాదించుకోకుండా ఇల్లు జాగాలు లేకుండా కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు పనిచేయడం ద్వారానే వాళ్ళ మూమెంట్ అనేది క్యారీ ఫార్వర్డ్ కావడం ద్వారానే ఇప్పటిదాకా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద అంతో ఎంతో ప్రజల నమ్మకం ఉన్నది. కానీ ఐపీఎస్ స్థాయి అధికారులే ఇట్లా చేస్తే వాళ్ళ కింద ఉండే కానిస్టేబుల్ ఇది ఒక అర్రాస్ పాట లెక్క పెట్టి నీకెంత నాకెంత అని అర్రాస్ పాటలు వాడుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి దిగజారుతుంది. కాబట్టి ఇలాంటి అవినీతి ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేసి ఒక భయాన్ని పంపిస్తే కొంచెం జాగ్రత్తగా పనిచేసుకుంటారు. లేకపోతే మాత్రం తెలంగాణకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రజల నమ్మకం, విశ్వాసం మొత్తం పోయే అవసరం ఉన్నది, ఆగమవుతుంది కథ. కాబట్టి ఇలాంటి అధికారులపైన చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే మాత్రం రేపు పొద్దున డిపార్ట్మెంట్కే నష్టం జరుగుతుంది. మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.